అణు ఒప్పందంపై ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదని, ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. పరిస్థితి చేయి దాటకముందే తమతో చర్చలు జరపాలని స్పష్టం చేశారు. ఇరాన్ అణు సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఇప్పటికే ట్రంప్ తెలిపారు. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల అనంతరం ట్రంప్ మరోసారి అణు ఒప్పందంపై స్పందించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు ఒక అవకాశం, తర్వాత మరో అవకాశం ఇస్తూ వచ్చానన్నారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినప్పటికీ అందుకు టెహ్రాన్ అంగీకరించలేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తోందని, అందులో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆ దేశానికి తెలుసని, తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఎన్ని చెప్తున్నప్పటికీ కొందరు ఇరాన్ నేతలు తన మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదని హెచ్చరించారు. ఇరాన్లో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, భారీ విధ్వంసం జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మారణహోమం మరింత దారుణంగా మారడానికి కొంత సమయం పడుతుందని, పరిస్థితులు చేయి దాటకముందే ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. తాను చెప్పినట్లు చేస్తే ఇక మరణాలు, విధ్వంసాలు ఉండవన్నారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఇజ్రాయెల్ అద్భుతమైన దాడులు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, ఇరాన్ పరిణామాలపై ట్రంప్ స్పందించారు. ఇజ్రాయెల్ దాడులు అద్భుతంగా ఉన్నాయని, మేం ఇరాన్కు ఓ అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. వాళ్లు సద్వినియోగం చేసుకోలేదని, పైగా తిప్పికొట్టారని తెలిపారు. ఎన్నిసార్లు తిరస్కరిస్తే పర్యవసనాలు అంతే తీవ్రతతో ఉంటాయంటూ అమెరికా ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ భాగస్వామి అవుతుందా అని ప్రశ్నించగా, దీనిపై ప్రస్తుతానికి స్పందించాలనుకోవడం లేదంటూ సమాధానం దాటవేశారు. కాగా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఈ దాడుల్లో ఇరాన్ కీలక నేతలు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ను ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.